buddies, how are you all? Welcome to Brahma Writings. ఈరోజు మనం పవర్ బిఐలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టర్స్ ని చూద్దాం. ఓకే, డేటా ఫిల్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మనం ఎస్క్యూఎల్ లో వేర్ కండిషన్ ఉపయోగిస్తాం. సపోజ్ వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్, ఇలా డేటా ఫిల్టరింగ్ చేస్తాం. అదేం చేస్తుందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఉన్న అంత డేటాని తీసుకొని రాకుండా ఒక కండిషన్ ప్రకారం మనం ఫిల్టర్ చేస్తాం. సో పవర్ బిఐలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో బేసిక్ గా ఫిల్టర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. అది విజువల్ ఫిల్టర్, రిపోర్ట్ ఫిల్టర్ అండ్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్. ఓకే, ఈ రిపోర్ట్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ అండి. ఇక్కడ మనకి పవర్ బిఐలో నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఈచ్ పేజ్ లో మనం డిఫరెంట్ విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అన్ని పేజెస్ మీద మనం ఫిల్టర్ పెట్టి దాన్ని ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ ఆర్ ఫిల్టర్ ఆన్ ఎంటైర్ రిపోర్ట్ అంటాం. అదే ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అంటే ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ పేజ్ లో ఉన్న అన్ని విజువలైజేషన్స్ మీద మనం ఫిల్టర్ అప్లై చేస్తే దాన్ని ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ అంటామండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫిల్టర్ ఆన్ విజువల్. ఓన్లీ ఒక స్పెసిఫిక్ విజువల్ మీద మనం ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ అని అంటాం. సో ఈ స్పెసిఫిక్ దీని మీద ఏ ఫిల్టర్ ఉన్నాయండి? ఇప్పుడు ఆప్షన్ స్టేట్ ఉంది, అన్ని తీసుకున్నాను, సమ్ ఆఫ్ సేల్స్ అనేవి తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఏం చేశాను, ఈ విజువల్ మీద సెంట్రల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ విజువల్ లో రీజన్ అనేది ఆల్ ఉంది. ఇక్కడ మనం కావాలంటే ఫిల్టరింగ్ అనేది చేయొచ్చు. 2 రకాల ఫిల్టరింగ్ జరుగుతుంది ప్రతి ఫిల్టరింగ్ ఆప్షన్ లో. బేసిక్ ఫిల్టరింగ్, రెండవది అడ్వాన్స్డ్ అండ్ టాప్ ఎండ్. సో బేసిక్ ఫిల్టరింగ్ అంటే ఏం జరుగుతుందంటే మనం సెలెక్ట్ ఆల్ చేయొచ్చు. ఎక్సెల్ షీట్ల లెక్క కావాల్సిన ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏవి చూపించదండి. ఓకే, సో ఆ విధంగా రిక్వైర్ సింగిల్ సెలెక్షన్ అంటే ఒకటే సింగిల్ తప్ప మల్టిపుల్ సెలెక్ట్ చేయలేము. ఓకే, అలా కాకుండా ఈ ఆప్షన్ అన్చెక్ చేసి ఉంటే రిక్వైర్ సింగిల్ సెలెక్షన్ అనేది ఇక్కడే మనం కావాల్సిన అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా మీకు ఆప్షన్? సో అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో కన్నా అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే సపోజ్ మనకి 2 రకాల ఫీల్డ్స్ ఉంటాయండి, డైమెన్షన్ అండ్ మెజర్. సో ఒక టెస్ట్ డైమెన్షన్ ని మనం ఫిల్టరింగ్ కోసం ఉపయోగించుకునేటప్పుడు ఒక నేమ్ ఉంది, కంటైన్స్ సో సో మనం సర్ నేమ్ ఏదైతే ఇస్తాం, కంటైన్స్ బ్రహ్మ అండ్ స్టార్ట్స్ విత్ కే. ఓకే, ఈ విధంగా అప్లై ఫిల్టర్ పెట్టాం. సపోజ్ నేమ్ ఉంది బ్రహ్మకి అని ఉంది, ఇట్ షుడ్ కంటైన్ బ్రహ్మ అండ్ స్టార్ట్స్ విత్ క్రే. ఓకే, ఆర్ అంటే ఏమవుతుంది, ఇదైనా ఇదైనా. ఓకే, అలా ఒక టెస్ట్ కాలం మీద మనం అడ్వాన్స్ ఫిల్టరింగ్ ఉపయోగించుకొని ఇన్ని ఆప్షన్స్ ఉపయోగించవచ్చు. కంటైన్స్ సో టెస్ట్ డస్ నాట్ కంటైన్, అది బ్రహ్మ అనేది లేని రోజే నాకు చూపించు. స్టార్ట్స్ విత్ బ్రహ్మ అనేవి చూపించు. లేకపోతే డస్ నాట్ స్టార్ట్ విత్ బ్రహ్మ. ఈజ్ అంటే ఈక్వల్ టు, ఓకే, ఈజ్ నాట్ సోర్స్ నేమ్. ఓకే, ఈజ్ బ్లాంక్ బ్లాంక్ అయితే చూపించు, ఈజ్ నాట్ బ్లాంక్ అయితే చూపించు, ఈజ్ ఎంటీ నాట్ ఎంటీ. ఇలా టెస్ట్ మీద మనం డిఫరెంట్ ఫిల్టరింగ్ అప్లై చేయొచ్చు యూజింగ్ అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్. సో ఇదే మెజర్ అనుకోండి, ఏం చేయొచ్చు అంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉపయోగించి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇలాంటి ఆప్షన్స్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అర్థమైంది కదా మీకు ఫిల్టరింగ్ కాన్సెప్ట్? 3 రకాల ఫిల్టర్స్ అప్లై చేయొచ్చండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓన్లీ విజువల్ మీద. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంటైర్ ఆల్ విజువల్స్ మీద, అంటే ఆ పేజ్ మొత్తానికి. థర్డ్ వన్ ఏంటంటే అన్ని పేజెస్ కి. ఓకే, ఇలా 3 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ మనం అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిల్టర్ కాన్సెప్ట్, డేటా ఫిల్టరింగ్ కాన్సెప్ట్ ఇన్ పవర్ బిఐ. హోప్ యూ లైక్ మై వీడియోస్. నేను చాలా పవర్ బిఐ వీడియోస్ చేస్తున్నాను, సో అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ ఆల్.